వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క ఆదేశాలను పాటించినా 18,500 రూపాయలు వస్తుంది. ఈ సమస్యని పరిష్కరించడానికి లాస్ట్ వీక్ ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ జరిగింది. సో దీని మీద కొంచెం డీటెయిల్ గా మాట్లాడతాము. ప్రస్తుతానికి కొంత చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. మీరు ప్రెస్ లో కూడా అవన్నీ చూస్తుంటారు. ముఖ్యంగా ఈ 11 రోజులుగా మేము ఇక్కడ నిరవధిక సమ్మె నిర్వహించడానికి గల ముఖ్య కారణం మా స్టైఫండ్ పెంచడం కోసం మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ సమ్మెను చేస్తున్నాం. అయితే గత 2013 నుంచి 7,000 మాత్రమే మాకు స్టైఫండ్ ఇస్తున్నారు. వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పిన విధానం ప్రకారం మనకు మెడికల్ వాళ్ళకి ఎంత అయితే స్టైఫండ్ ఇస్తున్నారో మాకు కూడా అంతే స్టైఫండ్ ఇవ్వాలని, వాళ్ళకి ఎంత కోర్స్ డ్యూరేషన్ 5.5 years ఎంత ఉందో మాకు కూడా అంతే డ్యూరేషన్ ఉండాలని వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి 2013లోనే సర్క్యులర్ వచ్చింది. అయితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇంటర్న్షిప్ స్టైఫండ్ని ప్రతి సంవత్సరానికి 10% ఇంక్రిమెంట్ చేసుకుంటూ రావాలని కూడా వారు ప్రతిపాదించారు. అయితే వేరే స్టేట్స్ అన్నింటిలో కూడా ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఇప్పటికీ అదర్ వెటనరీ యూనివర్సిటీస్లో అయితే 20,000 పైనే మోస్ట్లీ స్టైఫండ్స్ ఉన్నాయి. కానీ మాకు మాత్రం అసలు ఇంక్రిమెంట్ లేకుండా స్టైఫండ్ మాత్రం 7,000 మాత్రమే ఉంది. ఇప్పుడు మేము ఇంటర్న్షిప్కి వెళ్ళాలంటే స్టాటిక్ రొటేషన్ ఫేజ్లని 2 ఉన్నాయి. స్టాటిక్ ఫేజ్లో మేము 6 నెలల్లో ఒకే హాస్పిటల్ దగ్గర ఉండి మేము మా సేవలను అందించాల్సి ఉంటుంది. కానీ రొటేషన్ ఫేజ్లో ఏంటంటే ప్రతి 15 రోజులు కానీ నెల రోజులు కానీ మేము వేరే స్టేట్స్కి వెళ్ళి వేరే ప్లేసెస్కి వెళ్ళి మా సేవలను అందించాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి మా ఖర్చులతోనే మేము చేయాల్సి ఉంటుంది. అయితే 7,000తో ఇప్పట్లో ఎవరికి ఏమీ రాదని మీకు కూడా తెలుసు. ఒక రూమ్ రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు వెటనరియన్స్ ఉన్నారు. మా స్టైఫండ్ పెంచేదాకా ఈ సమ్మెను ఆపదలుచుకోలేదు. ఏదైతే 2013లో వైద్య విద్యార్థులతో సమానంగా పశు వైద్య విద్యార్థులకు కూడా స్టైఫండ్ ఇవ్వాలని ఆనాడు ఇచ్చినటువంటి 7,000 రూపాయలను తర్వాతి సంవత్సరాల్లో 10% సంవత్సరానికి పెంచుకుంటూ పోయేటువంటి విధానాన్ని తీసుకురాకపోవడం వలన మరి ఈరోజు వారికి పశు వైద్య విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ అందలేకపోతా ఉంది. మరి దీని కారణంగా వాళ్ళు ఈరోజు మరి తరగతులు బహిష్కరించి మరి వారు చాలా అకుంఠ దీక్షతో ఈ ఉద్యమం చేస్తూ ఉన్నారు. దానికి మేము ఇప్పుడే మరి వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ లక్ష్మయ్య గారితో కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇది విధానంలో లోపం ఉంది. ఇప్పుడు ఈ యొక్క వెటనరీ కౌన్సిల్ అగ్రికల్చర్ అలైడ్ సర్వీస్ కౌన్సిల్ కాకుండా అదే మెడికల్ అలైడ్ కౌన్సిల్గా ఉంటే ఇటువంటి వ్యత్యాసము, ఇటువంటి అన్యాయము, ఇటువంటి అసమానత జరగదు అనేటువంటి భావన చాలా ఏళ్ల క్రితం నుంచి ఉంది. కాబట్టి త్వరలో మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి కూడా ఆయన కూడా మన ప్రొద్దుటూరు మా మిత్రులు కాబట్టి ఆయన కూడా కలిసి ఈ పశు వైద్య కౌన్సిల్లో అలైడ్ కౌన్సిల్గా చేయాలని చెప్పేసి అభ్యర్థన చేస్తాము. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.